ఒకవేళ అవి మిగులు జలాలైతే తెలంగాణ తెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును అనుమతులు రద్దు చేయాలని ఎందుకు అడిగారు? భక్త రామదాస్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని ఎందుకు అడ్డుకున్నారు? మిగులు జలాలైతే మరి మా ప్రాజెక్టులు పాలమూరుకు మిగతా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఎందుకు ఆపుతున్నారు? మీరు సహకరించాలి కదా. మీరు ఆ రోజు ఎందుకు లెటర్ల మీద లెటర్లు రాసి మా ప్రాజెక్టులు అడ్డుకున్నారు? సమాధానం చెప్పండి. అవి మిగులు జలాలు కావు. తెలంగాణ ప్రభుత్వం మనకు కేటాయించబడిన 959 టీఎంసీలను పూర్తిగా వినియోగించకపోవడం వల్ల కిందికి పోతున్నటువంటి జలాలు. ప్రత్యేక సమావేశాలు అసెంబ్లీలో పెట్టమనండి. ఆల్రెడీ వైట్ పేపర్ పెడితే మూతి వలిగేటట్టు సమాధానం చెప్పిన. మళ్ళీ ఏ అంశం మీద పెట్టాడో ఎస్ఎల్బీసీ టనల్ ఎందుకు గూలిందో పెట్టాడా చర్చ పెట్టమని, కాళేశ్వరం మీద చర్చ పెట్టాడా పెట్టమని, లేదా గోదావరి బంకచెర్లలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఎట్లా ఫెయిల్ అయిందో చర్చ పెట్టమనండి. అసెంబ్లీ సాక్షిగా 3 కోట్ల మంది ప్రజలు చూసే సాక్షిగా మీ అందరి సాక్షిగా నేను చర్చించడానికి సిద్ధం, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ.